తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన మ్యాచ్ లో కూడా భువనేశ్వర్ కి తగిన గుర్తింపు రాలేదని మీకు తెలుసా? అది 2022 ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ 4 ఓవర్స్ వేసి కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నిజంగా ఏ ఫార్మాట్ లో అయినా ఒక బౌలర్ కి ఇది డ్రీమ్ స్పెల్. కెరీర్ లో ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ ఒక్కటి పడితే చాలు అనుకుంటారు, కానీ ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు. అందుకు రీజన్ ఇదే మ్యాచ్ లో 3 ఏళ్ల తర్వాత కోహ్లీ 71st సెంచరీ చేయటం. దాదాపు 80 ఇన్నింగ్స్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయటంతో ఆ ఇన్నింగ్స్ ముందు భువీ తీసిన 5 వికెట్ హాల్ కి ఎక్కువ గుర్తింపు రాలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ మీద, అది కూడా పవర్ ప్లేలో 4 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీయటం అంటే మాటలు కాదు, బట్ బ్యాడ్ లక్. కేవలం మనలాంటి కొంతమంది నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కి మాత్రమే భువీ వేసిన ఈ డ్రీమ్ స్పెల్ గుర్తుండి ఉంటుంది. ఇక్కడ కోహ్లీ ఇన్నింగ్స్ ని ఏ మాత్రం తక్కువ అని చెప్పట్లేదు, భువీ వేసిన స్పెల్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్పటమే నా ఉద్దేశం. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి.